ఫైనల్ మెసేజ్ కొరకు నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయనున్నాం. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాల వరకు లేఖన భాగం. మరొక దీనుడు మన మధ్యలో ఉన్నాడు. దీనత్వానికి మరొక మాదిరి, మరొక వివరణ కూడా. దీనత్వం అంటే మరొక వ్యక్తిగతమైన వివరణ. హీరాము యొక్క దీనత్వాన్ని చూశాం. ఆ దీనత్వపు లక్షణాలను మనం అందరము పుణికిపుచ్చుకోవాలి. అలాగే నెహెమీయా జీవితంలో దీనత్వాన్ని మనం చూడనైనా మనందరికీ అల్టిమేట్ మోడల్ వచ్చి యేసయ్య. అయితే దాని వ్యక్తులుగా కొంతమంది కనబరిచిన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఆ విధానాన్ని పాటించడం, వారి మెళకువలు నేర్చుకోవడం ఎంతైనా మంచిది. నెహెమీయా జీవితంలో మనం గమనించినప్పుడు మనకు తెలిసినటువంటి సాధారణమైనటువంటి, అంటే అందరికీ పరిచయం ఉన్న మాటలు ఏంటంటే, నెహెమీయా యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టినవాడుగా ఉన్నాడు. అయితే ఈ నెహెమీయా యొక్క జీవితంలో దీనత్వపు లక్షణాలను మనం చూస్తే, మొదటిగా 1 నుంచి 4 వచనాలు చదివితే, హకలియా కుమారుడైన నెహెమీయా యొక్క 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములలో అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు. మొదటిగా దీనత్వపు లక్షణం ఏమిటంటే, భారముతో లేకపోతే బరువుతో దుఃఖముతో నిండి ఉండే హృదయం. దేవుని విషయముల కోసం, దేవుని సంఘము కోసం, సహవాసము కోసం, దేవునికి మహిమ తెచ్చే విషయముల కోసం హృదయము భారముతో నిండి ఉంటుంది. అది ఒక స్పష్టమైన లక్షణం దీనత్వానికి. ఎప్పుడైతే యెరూషలేము యొక్క దీనమైనటువంటి స్థితిని నెహెమీయా విన్నాడో, ఇతడు చెరపట్టుకొనబడినటువంటి వారిలో ఉన్నప్పటికీ ఆ దేశంలో ఆ రాజు యొక్క కోటలో ఉన్నాడు, షూషను కోటలో ఉన్నాడు, పానదాయకుడిగా ఉన్నాడు, రాజు యొక్క గవర్నర్గా కూడా ఉన్నాడు. ఇలాంటి పొజిషన్లో ఉన్నటువంటి నెహెమీయా తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, తన వ్యక్తిగతమైన అధికారాలు చూసుకోవడం లేదు, కానీ వాగ్దాన దేశమునకు అలంకరణ కిరీటముగా ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణము పాడైన స్థితిలో ఉండగా, యెరూషలేము ప్రాకారము అగ్నిచేత కాల్చబడి ఉండగా, అది దేవుని బిడ్డలకు నిందగా ఎంచి దాని పరిస్థితిని చూసి హృదయంలో తల్లడిల్లిపోయి, దేవుని వాక్యం సెలవిస్తుంది 4వ వచనం, ఈ మాటలు నేను విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముతో ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. మొదటి లక్షణాన్ని కనబరుస్తున్నాడు. హృదయము తల్లడిల్లిపోయేటువంటి హృదయము, వేదనతో నిండిపోయేటువంటి హృదయము, దుఃఖముతో నిండిపోయేటువంటి హృదయం, దేవుని కార్యముల కోసము అత్యాశక్తితో నిండిపోయిన హృదయం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ మాటలు విన్నప్పుడు హృదయంలో కృంగిపోయాడు, వేదన పడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి. ఇది మామూలుగా కూర్చోవడం కాదు, విన్న తర్వాత ఎలా అని ఆలోచన చేసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం కాదు. ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, సింపుల్ చెప్పాలంటే ఆ మాటలు విన్నప్పుడు కూలబడిపోయాడు అంతే. అంత భయంకరమైన పరిస్థితి, రియాక్షన్. వినినప్పుడు కూర్చుండి ఏడ్చి
గ్యాప్ లేదు. ఆ మాటలు విన్నాడు. అయ్యో, దేవుని పట్టణానికి ఎంత దుర్దశ, దేవుని బిడ్డలకు ఎంతటి నింద. నిజమే, ఇది నిందగా ఉంది. దేవుని శక్తిని శంకించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దేవుని పవిత్రమైన పట్టణము పాడుబడిన స్థితిలో ఉంది. విన్నాడు, సతికలో. ఒక్కొక్కసారి మనం వింటాం, అందరూ అట్లాగే కూలబెట్టుకోమని కాదు, కానీ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డల బాధలో ఉన్నప్పుడు, దేవుని సంఘము బాధలో ఉన్నప్పుడు, లేకపోతే మరో విషయంలో మనం ప్రార్థించవలసి వచ్చినప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దీనత్వమును ఎలా ప్రదర్శించాలో, లేకపోతే దీనత్వం ఎలా స్పందిస్తుందో మనకి తెలుస్తున్నది. మనం వింటాం, అలాగా, సరే సరే. చాలాసార్లు మన రియాక్షన్ ఎలా ఉంటుందంటే, చూద్దాం, ఆదరణ చేద్దాం. హృదయము అనుసంధానం చేయబడి రాదు ఆ స్పందన. కొన్నిసార్లు దేవుని సేవకుని గురించి అనేక మార్లు ఎలా విన్నానంటే, ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని ఆయనలాగా చేసుకుంటాడని. ఎవరైనా ఏ ఇంట్లోనైనా ఒక ఉద్యోగం వచ్చి మంచి మార్కులతో పాస్ అయినప్పుడు సొంత బిడ్డలు అది సాధించినట్లుగా భావించండి విన్నాను. అలాగా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే, ఇది మనది, మన సమస్య, ఇతరుల సమస్య, ఇది మనది అనే విధంగా స్పందించాలి. అది దీనునికి ఉండేటువంటి లక్ష్యం. ఎప్పుడైతే ఈ పట్టణము పరిశుద్ధమైన పట్టణం ఎలా ఉన్నదని విన్నాడో, ఈ మాటలు వినప్పుడు 3వ వచనంలో, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని వారు నాతో చెప్పింది. ప్రజలు శ్రమ పడుతున్నారు, ప్రజలు నిందను అనుభవిస్తున్నారు, అగ్ని చేత ప్రాకారంలో కాల్చివేయబడ్డాయి అని విన్నప్పుడు నేను కొలాప్స్ అయ్యాను అంటున్నాడు. ఎంతగా హృదయం తల్లడిల్లిందో, ఎంతగా హృదయం దుఃఖముతో నిండిపోయిందో, ఎంతగా హృదయం ఆవేదనకు లోనయ్యిందో మనం చూడొచ్చు. ఎవరైనా మన సంఘంలో ఎవరికైనా ఏదైనా బాధ ఉందంటే, ఫలానా వ్యక్తి, ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడికి ఈ బాధ ఉందంటే అంతగా మనం తల్లడిల్లిపోగలమా? అంతగా మనం స్పందించగలమా? అంతగా మనము వారి పట్ల మనం ఆవేదన వ్యక్తం చేయగలమా? చాలాసార్లు మనకు ఏమి పట్టునట్టుగా ఉంటాం. కొన్నిసార్లు అందరూ అలాగ ఉంటారు అనట్లేదు, కొన్నిసార్లు కొందరు అలాగ ఉంటారు. ఏదైనా బాధ, ఏదైనా కష్టం తెలియగానే అంతే, నో రియాక్షన్, నో రెస్పాన్స్. దేవుని వాక్యం అంటుంది, నేను దీనుడిగా ఉన్నట్లయితే, సంఘ విధానంలో ప్రప్రథమ విధానం దీనత్వమే కనుకైతే, ఈ దీనునికి ఉండవలసిన లక్షణం నీ సహోదరునికి, నీ సహోదరునికి, ఈ సంఘంలో ఉన్న నీ సహవాసులకు, అలాగే ఎక్కడైనా ఏ క్రైస్తవుడైనా మనం ఒకే రక్తము చేత ఒక కుటుంబంలో సభ్యులమయ్యాం. మనందరికీ ఒకడే రక్షకుడు, ఒకడే తండ్రి కనుక మనం ఒక కుటుంబం అయ్యాం. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే, ఎవరికైనా ఏదైనా బాధ వస్తే నీవు తల్లడిల్లిపోతున్నావా? నీ హృదయం దుఃఖంతో నిండిపోతుందా? అది నీ సమస్య అన్నంతగా నీకు అనిపిస్తుందా? కొన్నిసార్లు మనం సంఘంలో చూస్తూ ఉంటాం, హృదయాలు దూరం అయిపోతుంటాయి, మనసులు వెంకటిస్తుంటాయి. ఎంత దూరం వెళ్తామంటే వాళ్ళ ముఖం చూడవలసి వస్తుందని కొన్నిసార్లు నేను కొన్ని సంఘాల్లో చూశాను. వీళ్ళు ముఖం చూడవలసి వస్తుందని సంఘానికి మారుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, అది దీనత్వం కాదు. చాలాసార్లు నేను చూశాను కొన్ని సంఘాల్లో, వారు వస్తున్నారు కాబట్టి మేము రాము, వారు ఉంటారు కాబట్టి మేము అక్కడ ఉంటాం. దేవుని వాక్యం చదివిస్తుంది, వారు దీనులు కాదు. నేను అనడం లేదని, దేవుని వాక్యమే రుజువైతే అది దీనత్వం కాదు. దీనుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, ఇదిగో నీ సహోదరుడు శ్రమలో ఉన్నాడు అంటే,
నీ సహోదరి శ్రమలో ఉన్నది అంటే హృదయము వేదనతో నిండిపోతుంది. అయ్యో వేదన, ఆవేదన. నెహమ్యా కొలాప్స్ అయ్యా, కూర్చుండి తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడంటే దుఃఖముతో ఉపవాసం ఉండి. వాస్తవానికి ఈ ఉపవాసం ఉద్దేశపూర్వకంగా ఉన్న ఉపవాసం కాదు. కొన్నిసార్లు మనం ఎలాగైతే ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి, ఈ వారం రోజులు అన్నం తినకూడదు, నీళ్ళు తాగకూడదు, అలా ఉంటుంది మన ఉపవాసం. మనమే డిసైడ్ అవుతాం ముందు, మనం అన్నం నీళ్ళు తినకూడదు, అలా ఉంటుంది. ఈ ఉపవాసం ఎలా అయిందంటే తినబుద్ధి పుట్టలేదు, ఇంకా అన్నం తినబుద్ధి పుట్టలేదు, నీళ్లు తాగడానికి ఇష్టం లేదు, ఉపవాసం అయిపోయింది. అంత బాధ వ్యక్తం చేస్తున్నాడు. కొన్నిసార్లు ఈ ఉపవాసాన్ని గురించి కొన్ని విషయాలు మనం వింటుంటే అది చాలా సిల్లీగా కూడా ఉంటుంది. ఒక ఆయన చెప్తాడు, నేను 12 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు అండి? 12 సంవత్సరాలు. ఏం తిన్నాను నీకు? 12 సంవత్సరాలు ఏం తిన్నాను. తర్వాత ఆయన మెనూ లిస్ట్ చూశాను. ఆ మెనూ అన్న లిస్ట్ అని ఉంటాయి కదండి, అందుకే మెనూ లిస్ట్ అన్నాను. ఆయన మెనూ లిస్ట్ చూశాను. అందులో ఆయన తీసుకునే ఐటమ్స్ మనం కనుక తీసుకుంటే, నేను కనుక తీసుకుంటే 150 కేజీలు 2 వారాలు అయిపోతాయి. ఆయన పాలు తీసుకుంటాడు మార్నింగ్ ఈవినింగ్, బాదం పాలు ఏదో తీసుకుంటాడు మార్నింగ్ ఈవినింగ్, తర్వాత వార్నవిటా, హార్లిక్స్ ఇవన్నీ కలిపిన మిక్చర్ తీసుకుంటాడు, అదొక గ్లాస్ ముద్ద, పండ్లు పెట్టుకుంటాడు చూజీగా, అంతా ఆలు బకర టైపు, రక్తం పడతాయి, ఊరికే పడతాయి, అన్ని పట్టుకుంటాడు, అవి తింటాడు. అని నేను 12 సంవత్సరాలు ఉపవాసం. కొంతమంది చెప్తారు ఉపవాసం గురించి చెప్పేటప్పుడు పచ్చి నీరు కూడా ముట్టలేదు, నీళ్ళు ఎప్పుడు పచ్చిగానే ఉంటాయి. వాళ్ళు చెప్తారు పచ్చి నీళ్ళు కూడా ముట్టలేదు. దేవుని వాక్యం అంటుంది, మీ ఉపవాసం వల్ల అతిశయం కాదు, ఆవేదన బయటికి రావాలి. కొన్నిసార్లు ఉపవాసంలో అతిశయాలు ఉంటాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇలాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎవరని చెప్తే, నువ్వు ఇంటికి పోయి నువ్వు ఇది మొదలుకొని నీ బాధ తీరేంత వరకు నువ్వు కటిక ఉపవాసం ఉండు, దేవుడు ఎందుకు మాట విండో చూద్దాం అంటారు. అంటే ఎవరిని బెదిరిస్తున్నట్టు, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు? నువ్వు నాకు చేయకపోవనుకో నేను అన్నం తిన్ను. అది ఒకలాంటి అలుగుడు అంటారు. అది ఉపవాసం కాదు, అది అలుగుడు. ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు, భార్య ఏమైనా అన్నదనుకో భర్త తినడు, భర్త ఏమైనా భార్య తినడు. అప్పుడు ఏంటనమాట, కక్ష సాధింపు అనమాట. దాని ఉపవాసం అందరూ, నా మాట వినలేదు అందుకని అన్నం తిన్ను, దాని ఉపవాసం అందరూ. ఉపవాసము అంటే మన ఒక పాట కూడా ఉంది మన సంఘ ఇదిలో, అది మర్చిపోయాము, ఈ పాటల బుక్లో ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. అన్నపానములకు దూరము దృశ్యముకు ఉపవాసము, పాపములకు బహుదూరమే అదృశ్యముకు ఉపవాసము. దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో సన్నిహితంగా దేవునికి సత్సంబంధం కలిగి దేవునికి మనం అందుకుపోవడమే ఉపవాసం. తద్వారా మనం తినకపోవడం సెకండరీ. ఒకవేళ మనం ఎంత తినకపోయినా ఆయనకి దూరంగా ఉంటే దాని ఉపవాసం అనడా, ఆయన అసలు స్వీకరించడం కూడా. పెద్దవాళ్ళు సామెత చెప్తారు, గుర్రానికి బాగా ఆకలి వేస్తే ఆరిక చెత్త వేస్తుందట. ఆరిక చెత్త అంటే దాన్ని ఘాటు కట్టేసిన తర్వాత అది అక్కడెక్కడ వేసిన ఆ చెత్త మీద తిడుతుంటుంది, అక్కడే వంటలు చేసి దాన్నే కాళ్ళతో తొక్కేసి ఉంటుంది. దానికి కనుక ఆకలేస్తే ఆ చెత్త కూడా తింటుందట. కొన్నిసార్లు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, దాన్ని అంటే ఆకలి వరకు వెయిట్ చేయడాన్ని, అది వేరే విషయం. మీరు బాగా గమనించండి, 2 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు 3వ రోజు ఎంత తింటారు? 3వ రోజు 4వ రోజు ఆ వారానికి సరిపడా మొత్తాన్ని ఆ 2 రోజులు కవర్ చేస్తారు. బలం లేకపోయిందని ఒక కోతి గురించి ఉపవాసం ఉండేది.
కోరికట ఉపవాసం ఉండాలని నిర్ణయించుకొని ముందుగానే ఆలోచిస్తున్నా, అయ్యో నేను ఉపవాసం ఉండి అప్పుడు బాగా నీరసమైపోయి నేను కదలేని పరిస్థితుల్లో ఉంటే నాకు ఎవరు ఆహారం తెచ్చిపెడతారని ముందుగా 1 డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టుకున్నాను. ఆ తర్వాత దానికి కొంచెంసేపు ఆలోచన వచ్చింది, నేను బాగా నీరసమైపోయి అసలు కదలేని శక్తి ఉంటే నా కోసం ఎవరు విప్పి పెడతారని అనుకొని ముందే ఇంటి తీసి పెట్టుకున్నాను. కొంచెంసేపటి తర్వాత అలాంటి పరిస్థితి రావచ్చేమో, కనీసం ఇల్లు పట్టుకోలేకపోవచ్చేమో, కాబట్టి ఇప్పుడే పట్టుకున్నాను. ఇంకా నీరసం వచ్చి కనీసం నోటి దాకా లేపలేకపోతే అప్పుడు ఎట్లా అనుకుని నోటి దగ్గర పెట్టేసుకున్నాను. సమయం గడిచిపోయే కొద్ది తీవ్రత తెలుస్తుంది, ఇక ముందు తినలేనేమో, ముందు తినేసిన తర్వాత ఉపవాసం చేయొచ్చు. నిజంగా కోతి చేసినట్టు చేయం, కానీ కోతి కంటే దాని మీద ఉపవాసాలు చేస్తాం. నేను ఆ ఉపవాసం అన్నం, అది ఒకలాంటి ఖర్చు సాధింపు, అమాయకపు చర్య, అంతకు మించి ఇంకా. నిజమైన ఉపవాసం ఎలా వస్తుందంటే ఆవేదనలో నుంచి వస్తుంది, హృదయంలో నుండి తపన, తినకూడదు నేను, నాకు అంత బాధేస్తుంది. నెహమ్యా జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన మాటలు విన్నప్పుడు అయ్యో నా యొక్క సహోదరుడు శ్రమలో ఉన్నారు, నిందలో ఉన్నారు, నా దేవుని పట్టణము పాడైపోయిన పరిస్థితుల్లో ఉంది, ఎలా తినగలను నేను, తినబుద్ధి కావట్లేదు, ఎలా తాగగలను నేను, తాగబుద్ధి పుట్టట్లేదు, నా వల్ల కావడం లేదు, వేదన, ఆవేదన రగిలిపోతుంది, హృదయం అంతా రగిలిపోతుంది, క్షణ క్షణము హృదయంలో వేదన అంతా వెలువలకు పొంగి వస్తుంది. దుఃఖముతో ఏడ్చి వేదన సలిపి ఏడుస్తూ ఉన్నారు. అలా అవుతుంది ఉపవాసం. దేవుని పెనవేసుకుని దేవునితో పోరాటమే ఉపవాసం. దేవుని ముందు గోదారి విజ్ఞాపన చేస్తున్నాడు. ఉపవాసం నేల మట్టుకు తగ్గించుకొని. వాస్తవానికి ఉపవాసం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే హృదయంలో దేవుడిని అంటి పెట్టుకోవాలన్న మనసు వచ్చినప్పుడే ఉపవాసం ప్రారంభమైపోతుంది. ఆ వేదనకు స్పందించే మనసు దేవుడి దగ్గర పరులెత్తించాలని మనం ప్రేరేపించినప్పుడు ఉపవాసం ప్రారంభమైపోతుంది. మనం తినకపోవడం దేవుడికి నిమిత్తం లేదా, మనం ఆయన అంటి పెట్టుకోవడం ఆయనకు చాలా నిమిత్తం. ఆయన అంటి పెట్టుకుని ఆయన మనస్సు ఎరిగి ఆయన స్పందించే వాటి విషయంలో ఆయన వలె స్పందించడమే ఆయనకి ఇష్టమైన ఉపవాసం. అందుకే ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, మీరు బాగా ముఖములు అలా దుఃఖకరంగా పెట్టుకొని జనుము కనుక ఉన్నట్లు ఉండి మీరు ఉపవాసం ఉన్న విషయం నలుగురు తెలిసేటట్లు ఉంటే అది నాకు ఇష్టమా అంటున్నాడు. ఆయన ఉపవాస విధానాన్ని గురించి చెప్తాడు, ఇలా చేస్తే నాకు ఇష్టం. కనుక ఈ దీనుడు, ఈ నెహెమయా హృదయము తల్లడిల్లిపోతుంది, ఆ హృదయము ఆవేదనతో నిండిపోతుంది. నీ సహోదరుల కోసం నీ గుండె అల్లాడిపోవాలి. అప్పుడు నీవు నిజంగా యేసును పోలిన దీనురాలు. యేసు కూడా అంతే. ఆ జన సమూహమును చూసి హృదయంలో కదల్చబడి వారి మీద జాలిపడి కనికరపడి దేవుని వాక్యం రాస్తుంది. అంతే. ఇతరుల పరిస్థితి చూస్తే కరిగిపోతుంది దీనత్వం, ఇతరుల బాధ చూస్తే తట్టుకోలేదు ఈ దీనత్వం. ఈ దీనత్వము అల్లాడిపోతుంది ఆవేదనతో. అంతే, ఆ దీనత్వం యొక్క లక్షణం. రెండవ విషయం చూస్తే 3-5 వచనాల్లో, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా, నీ చెవిలోకి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము.
నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించి. చాలు. అక్కడ మనము హృదయాన్ని గురించి చూస్తున్నాం. ఈ హృదయము భారముతో నిండిన హృదయము, దేవుని హృదయం. రెండవది మనం చూస్తున్నాం, ఆ మోకాళ్ళు, వంగే మోకాళ్ళు, ఆ మోకాళ్ళు దేవుని సన్నిధిలో పాతుకుపోయే మోకాళ్ళు, ఆ మోకాళ్ళు దేవుని సన్నిధిలో జారబడిపోయే మోకాళ్ళు, అలాగే నిలిచిపోయే మోకాళ్ళు. ఈ మోకాళ్ళ మీద ఆయన కూర్చుండిపోయి ఏం చేస్తున్నాడంటే ఆయన పెదవులతో ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, దీనుని హృదయము తలడిల్లిపోతుంది, దీనుని మోకాళ్ళు ఆయన సన్నిధిలో పాతుకుపోతాయి. మూడో విషయం చూస్తే ఆయన పెదవులు ఒప్పుకుంటున్నాడు. ఏమండి? ఆయన పెదవులు ఒప్పుకుంటున్నాయి. ఒప్పుకోవడము దీనత్వపు లక్షణం. ఏమని ఒప్పుకుంటున్నాడు చూడండి, 6వ వచనంలో, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసుడైన ఇశ్రాయేలు పక్షముగా నేను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము. ఎంత గొప్ప మాట! నేను ఒప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, నా సహోదరులు పాపం చేశారు, నా పాపాలు క్షమించు, నా పాపములు క్షమించు. దేవుని పెదవులు ఎప్పుడు ఒప్పుకుంటూ ఉంటాయి. దేవుని పెదవులు ప్రార్థిస్తూ ఉంటాయి. దేవుని పెదవులు దివారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాయి. ఆ పెదవులకు ఒప్పుకోలు చాలా ఇష్టం. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, వీరు దీనులు. నేను అలాగ ఒప్పుకుంటూ ఉన్నాను. నేను త్వరగా ముగించాలి. 9వ వచనం చదువు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించదని నీవు సెలవిచ్చితివి కదా. ఇప్పుడు నెహెమ్యా ఏమంటున్నాడు, ఇదిగో మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామము ఉంచుటకు ఏర్పరచుకుంటున్నా నీవు సెలవిచ్చావు కదా. అంటే ఏమంటున్నాడు, ఇప్పుడు నేను నీ వైపు తిరుగుతున్నాను, నా జనులు నీ వైపు తిరుగుతున్నారు, నా సహోదరుడు నీ వైపు తిరుగుతున్నారు, ముఖ్యంగా నేను నీ వైపు తిరుగుతున్నా. నీ వైపు తిరిగి నీ దగ్గరికి వచ్చి నిన్ను అడిగితే నువ్వు మళ్ళీ మమ్మల్ని సమకూరుస్తానన్నావు కదా అన్నాడంటే దాని అర్థం నేను నీ వైపు తిరుగుతున్నాను. సింపుల్ గా చెప్పాలంటే నీకు లోబడేటువంటి మనస్సు, నీకు విధేయత కనబరిచేటువంటి హృదయం ఉంటే నువ్వు మళ్ళీ స్థిరపరుస్తానని అన్నావు కదా. ఇప్పుడు నా హృదయము, నా మనస్సు, నా చిత్తము నీకు లోబడుతుంది. దీనుడు మరొక లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఏమిటంటే ఆయన హృదయము లోబడుతుంది. లోబడేటువంటి హృదయం, లోబడేటువంటి మనస్సు దీనత్వానికి మరొక రుజువు అయి ఉన్నది. అలాగే 10-11 వచనం. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నామమును నీ నామమును భయభక్తులతో యందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషులు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజులకు గిన్నె అందించువాడనై ఉంటిని. చాలు. మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నేను ప్రేరేపించబడుతున్నాను, నాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు నీ విషయంలో, ఈ మందిర విషయంలో, ఈ ప్రాకారం విషయంలో, నీ కార్యముల విషయంలో నేను ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలన్న మనసు నాకు వచ్చింది. నీ కోసం నేను ఏదైనా చెయ్యాలన్న మనసు కలిగి ఉన్నాను. దీనుడు అంటే దేవుని కోసం ఏదైనా చేయడానికి బలముగా ప్రేరేపించబడేవాడు. అంత మాత్రమే కాదు, ఆ పని కోసం కదిలే పాదాలు కలిగిన వాడు. అందుకంటున్నాడు, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను,
నా ఎడల దయ చూపినట్లు రాజుల మనసులో నీవు కార్యము కలిగించు. నా పాదాలు కదులుతున్నాయి, నేను కదలబోతున్నాను, నేను ఈ కార్యము చేయడానికి వెళ్తున్నాను, నాకు కదిలే పాదాలు ఉన్నాయి, నన్ను నువ్వు కనికరించు, నా పట్ల రాజుకు దయ కనబరచు. ప్రియ సహోదరి సహోదరుడా, నెహెమ్యాకు తల్లడిలో హృదయం ఉంది దేవుని కార్యాల పట్ల. నెహెమ్యాకు దేవుని సన్నిధిలో ఒప్పుకునే పెదవులు ఉన్నాయి. నెహెమ్యాకు దేవుని సన్నిధిలో మోకరించే పాతుకుపోయే మోకాళ్ళు ఉన్నాయి. నెహెమ్యా చిత్తం, నెహెమ్యా మనసు ఇదిగో దేవుని సన్నిధిలో లోబడుచు ఉన్నాడు. బైబిల్గా చూస్తే నెహెమ్యా దేవుని కార్యముల కోసం కదిలిపోయే పాదాలు కలిగి ఉన్నాడు. దేవుని కోసం కదిలిపోయేటువంటి పాదాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నెహెమ్యా యొక్క జీవితం, నెహెమ్యా యొక్క శరీరం సజీవ శరీరముగా, సజీవ యాగముగా దేవునికి నెహెమ్యా యొక్క హృదయము దేవునికి సమర్పించబడింది. నెహెమ్యా యొక్క మోకాళ్ళు దేవుని సన్నిధిలో పాతుకుపోయాయి. నెహెమ్యా యొక్క పెదవులు ఒప్పుకుంటున్నాయి. నెహెమ్యా యొక్క చిత్తము దేవునికి లోబడుతుంది. నెహెమ్యా యొక్క కాళ్ళు దేవుని కోసం కదిలిపోతున్నాయి. ఇది ఒక దీనుని పిక్చర్. దేవుని కార్యముల కోసం ఆశ కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు. దేవుని సంఘముగా 29 సంవత్సరాల గతము కలిగినటువంటి సంవత్సరంగా, అనేక సంవత్సరాల భవిష్యత్ కలిగిన మన సంఘముగా మనమందరము దేవుని కార్యముల కోసం ఆశ కలిగిన వారు అయితే ఈ సంఘమును మనం అభివృద్ధి చేసే క్రమంలో మనం చేయవలసింది ఏమిటంటే తల్లడిల్లే హృదయం మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో పాతుకుపోయే మోకాళ్ళు ఉండాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకునే పెదవులు ఉండాలి. దేవునికి సంపూర్ణంగా లోబడే చిత్తం ఉండాలి. దేవుని కోసం కార్యం చేయడానికి కదిలే పాదాలు ఉండాలి. దేవుడు తద్వారా సంఘాన్ని మనను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే 6వ అధ్యాయం 15వ వచనంలో, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది. 6వ అధ్యాయం 15వ వచనంలో, ఈ ప్రకారముగా 7 మాసము 20వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువుని దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 7వ వచనం, ఎలాగైనా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. మొదటిది, వారు సమాప్తము చేయగలిగారు. ఏదైతే ఆలోచించారో అది సమాప్తమైంది. తద్వారా ప్రజలే తెలుసుకున్నారంటే ఇది దేవుడే చేశారన్న విషయము ప్రజలకు తెలుసు. దీనుడు ఏ పని పూనుకున్నా అది సమాప్తమవుతుంది, సఫలమవుతుంది. ఎందుకంటే అది దేవుడే జరిగిస్తాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దీనులమైతే మన పనులు సమాప్తమవుతాయి, సఫలమవుతాయి. దేవుని సహకారం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. తద్వారా అనేకుల మధ్యలో మనం సంతోషించే వారుగా ఉంటాం. భోజనాలు అయ్యాయి, మనకి సిగ్నల్ రావాలి. అయిపోయినాయి. ఒక 2 minutes నేను ఎక్స్టెండ్ చేయదలిచాను, ఎందుకంటే ఈ 2 minutesలో మళ్ళీ సిద్ధపడుతుంది కనుక. ఇప్పుడు మన రియాక్షన్ ఏమిటి సమాప్తమైన కార్యముల పట్ల? 29 సంవత్సరాల సమాప్తమైన సంఘ పరిచర్యల విషయంలో, 29 సంవత్సరాల దేవుని మేలు విషయంలో, 29 సంవత్సరాల దేవుని అనేకమైన ఆశీర్వాదాల విషయంలో మనం ఏం చేయదలిచాం? ఈ కార్యం పూర్తయినప్పుడు నెహెమ్యా ఏం చేశాడో అదే చేస్తున్నాం. ఈ దీనులు ఏం చేశారో అదే మనం కూడా చేయాలి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో త్వరగా ముగిస్తున్నాను, 2 నిమిషాలు అయిపోతుంది. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము త్వరగా 4 విషయాలు అక్కడ ఉన్నాయి. జస్ట్ వాటిని మనం నేమ్ చేద్దాం, త్వరగా ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం చూస్తే, యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోనూ కాబట్టి మొదటిది, వారు సంగీత వాద్యములతో పాటలు పాడుతూ స్తోత్ర గీతాలు పాడుతున్నారు దేవుడు చేసిన మేలు. రెండవది 32వ వచనం నుంచి 42వ వచనంలో చూస్తే బిగ్గరగా బూరలు ఊది బిగ్గరగా పాడుతున్నారు. కేకలు వేయటానికి
వారు కోరుకుంటూ ఉన్నారు. మూడవ విషయం 43వ వచనం, దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. నాలుగవ విషయం 44వ వచనం నుంచి 47వ వచనం వరకు చూస్తే వారికి కలిగిన దానిని దేవుని సన్నిధిలో ఇస్తూ ఉన్నారు. ఈ 4 విషయాలు ఏమిటంటే దీనుడు చేసేటువంటి దేవుడు దయచేయగా ఇచ్చిన సమర్పణకు, ఇచ్చిన సఫలతకు, ఇచ్చినటువంటి మేలుకు దీనుని యొక్క స్పందన ఇలాగుంటుంది. వాడు పాటలు పాడి దేవుని స్తుతిస్తాడు, స్తోత్ర గీతాలతో. వాడు దేవుని కోసం బిగ్గరగా కేకలు వేసి ప్రకటిస్తాడు. దేవుని సన్నిధిలో తనను తానే బలిగా అర్పించుకుంటాడంటే సజీవ యాగంగా తనను తానే దేవునికి సమర్పించుకుంటాడు. తనకు కలిగినది దేవుడు ఇచ్చిన దానిలో నుండి తను విస్తరించిన కొలది తిరిగి దేవునికి ఇస్తాడు. ఇది దీనునికి ఉండేటువంటి మరొక లక్షణం. అలాంటి లక్షణాలతో మన సంఘము వర్ధిల్లాలని, ఇట్టి దీనత్వమునకు ప్రభు ఇచ్చే ఆ సంపూర్ణమైన హెచ్చింపు ప్రతి ఒక్కరు పొందుకోవాలని దేవుని దాసునిగా అందరినీ పురికొల్పుతూ ప్రేరేపిస్తూ జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనం సంతోషంగా పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం, దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనందరము మనందరికీ వచ్చినటువంటి సంతోషకరంగా